ఇదిగోండి అంటుకోవట్లేని కార్డ్బోర్డ్ ముక్కలు తీసుకొచ్చి అయితే వేసేసాను. కొన్ని కార్డ్బోర్డ్ ముక్కలు ఇంకా కొంచెం సన్నగా ఉన్నటువంటి కట్టె పుల్లలు తీసుకొచ్చి వేసా. ఇంకా మంట స్టార్ట్ అయిపోయింది. మనం అలా అంటుకోకపోతే కార్డ్బోర్డ్ ముక్కలు కానీ న్యూస్ పేపర్ కానీ అలా వేసామనుకోండి అంటుకోవడం స్టార్ట్ అయిపోతుంది. చూసారా, అది కొంచెం ఫైర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు పెద్ద కట్టెలు పెట్టుకోవాలి. ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి ఇవి కూడా దాన్ని ఏమంటారు, మన ప్లాంట్స్వే అనమాట, పేరేంటో గుర్తొస్తలేదు. ఇప్పుడు మనం పెద్ద కట్టె పెట్టేసుకుందాం. ఇంకొన్ని కంకులు కూడా నేను మనం స్వీట్ కార్న్స్ అట్లాంటివి తిన్నప్పుడు వచ్చిన కంకులు ఉంటాయి కదా, ఆ కంకులు కూడా పాడేయను అనమాట. ఇలా స్టోర్ చేస్తాను. ఇవి ఎప్పుడో చేసినవి మంచిగా ఎండిపోయి ఉన్నాయి చూసారా. ఇలా మనకి ఫస్ట్ పొయ్యి ముట్టించేటప్పుడు అది అంటుకునేంత వరకు కొంచెం చిన్న చిన్నవి ఇలాంటి కట్టె పుల్ల లాంటివి ఉంటే మంచిగా అంటుకుంటాయి అన్నమాట. ఇంకోండి ఇవి ఎందుకు పెట్టానంటే ఈ యొక్క పెంకులు మన ముక్కుడు కోసం ఫస్ట్ నేను సెట్ చేస్తాను ముక్కుడు. ఇవ్వండి ఫైనల్గా అయితే మంచిగా అంటుకుంది. కడాయి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆయిల్ వేయకంటే ముందే కాలుతుంది. ఆయిల్ పోసేసి ఇంకా నేను ఒక్కొక్కటిగా రొట్టెలు చేయడం స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది గోధుమ పిండి బిస్కెట్స్ కదా, ఒక్కరమైనా చేసుకోవచ్చు. కొంచెం కట్టెల పొయ్యి అంటుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి చిప్పలు కూడా పాడైన కొబ్బరి చిప్పలు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను. వాటిని ఇలా ఒక్కొక్కటిగా కొబ్బరి చిప్ప వేసి ఇలా ఒక కట్టె పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. కావాల్సినవన్నీ నేను ఇలా క్యాన్లో వేసి తెచ్చుకున్నాను. ఇవన్నీ దేనికోసం అంటే రేపటి నుండి వంట చేసుకునే ప్రతిసారి ఉప్పు కారాలు కిందికి వెళ్ళి తెచ్చుకోకుండా, యాక్చువల్లీ నాకు గ్లాస్ కంటైనర్సే ఇష్టం. ఇంట్లో అన్ని గ్లాస్ కంటైనర్సే ఉంటాయి. కానీ ఇక్కడ నేను పైన పెట్టేప్పుడు అటు ఇటు కింద పడింది అనుకోండి బ్రేక్ అయిపోతాయి కదా. దట్టు నేను ఇక్కడ పెట్టేసిపోతే ఎవరైనా టచ్ చేసినా పోతాయి. అందుకోసమని ఇదిగోండి కారము, ఉప్పు, ఇప్పుడు రొట్టెలు చేయడం కోసం గోధుమ పిండి, దీంట్లో కొబ్బరి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా మూడు సపరేట్ చేసి తెచ్చుకున్నాను. ఇదిగోండి ఆయిల్, తర్వాత మనకు ఎక్సెస్ ఆయిల్ వస్తే పీల్చుకోవడం కోసం ఇలా నేను మనము ఈపీ ప్యాకెట్ తీసుకున్నప్పుడు వచ్చేటువంటి కార్డ్బోర్డ్ ఉంది కదా, అది వేసేసుకుంటాను. ఓకేనా, ఇలా దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుంటే మంచి హాయిగా ఉంటుంది మనకి. ఇంకోండి దీంట్లో కూడా నేను విత్తనాలు అవన్నీ వేసి పెట్టుకుంటాను అనమాట. ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కంఫర్ట్గా ఉంటుంది. తీసినట్టు అది వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ని నైఫ్తో కట్ చేసి ఆయిల్ పోసేస్తాను. ఇంకోండి కొబ్బరి చిప్పలు పెట్టుకున్నప్పుడు పైకి చిత్తుతాయి, చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుంటే దీనిలో 2 పీసెస్లా చేసి మంచిగా రొట్టెలు చేసుకుందాము. ఆల్రెడీ నేను పొడి పిండి తెచ్చేసుకున్నా అని చెప్పాను కదా. ఇంకోండి ఇంత చేసుకొని పిండి, రిమైనింగ్ పిండిని ఇలా పక్కన పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకున్నాము. పిండి మనకి గట్టిగా కాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పొడి పిండి వేసుకుంటూ తాల్చుకుందాం. గోధుమ పిండి వేయాలి, వేరే పిండి వేస్తే అసలు దానికి పట్టుకో. లాస్ట్ టైం అదే ప్రాబ్లం అయింది. కానీ మంచి రొట్టెలా చేసుకుందాం. ఇలా బిస్కెట్స్ అయితే అన్నీ రెడీ చేసేసాను. మనం రెడీ చేసిన బిస్కెట్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని డైరెక్ట్ ప్లేట్తో వేసేసుకుందాం. దీంతో పీటతో అయినా వేయచ్చు. ఫస్ట్ కొంచెం పిండి వేసి చూద్దాము. గోలింది, వేడైంది ఆయిల్. యాక్చువల్గా ఇద్దరు ఉంటే ఈజీగా ఉంటాయి అన్నమాట. కట్టెల పొయ్యి కదా, ఒకరు చూస్తూ ఉంటే ఒకరు చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది. ఒక్క వాయి చూపిస్తాను.
మిగిలిన ఆయిలన్నీ ఇట్లా వేస్తాను. కానీ రుచి చాలా బాగుంటుంది. కష్టం అంటే మనం ఇష్టంగా వేసి ఏది కష్టం కాదనిపిస్తుంది నాకైతే. తినేటప్పుడు కమ్మగా ఉన్నప్పుడు, చేసేటప్పుడు కొంచెం కష్టపడాలి. మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హెల్తీగా ఉన్నటువంటి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. కట్టెల పొయ్యి మీద చేసి ఏదైనా రుచిగా ఉంటుంది తెలుసా. నాకు ఎందుకో చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యి మీద ఎక్కువగా ఫుడ్ తినడం అలవాటు కదా, ఆ రుచి మర్చిపోలేను, ఇష్టం అన్నమాట. ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా పోవడానికి కిందకు ఒక చిన్న గిన్నె పెట్టేస్తాను. ఈ కట్టెల పొయ్యి మీద మనమైతే ఇప్పుడు పిండి వంటలు అయితే చేస్తున్నాము. ఏంటంటే బిస్కెట్స్ అన్నమాట, పిండి వంటలు. ఆయిల్ ఆల్రెడీ వేడైంది. మనం చేసుకునేటువంటి ఈ యొక్క గోధుమ పిండి బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఒక్క వాయి చేసిన. చూసారు ఇంత మంచిగా క్రిస్పీగా వచ్చాయి. తొందరగా అయిపోతుంది తెలుసా. యాక్చువల్గా ఒకరు చేయడం ఒకరు గోళీనం చేస్తే ఎంత తొందరగా అయిపోతుందో. ఇంకా యాక్చువల్గా ఈరోజే మురుకులు కూడా చేద్దాం అనుకున్నా. ఒకవేళ వాన వచ్చిందనుకో పిండి ఖరాబ్, కింద గ్యాస్ మీద చేయలేను. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ ఉంది. అసలు ఆల్రెడీ ఒకటే గ్యాస్ ఉంది, ఇంకో గ్యాస్ ఖాళీగా ఉంది. అది ఎప్పుడు అయిపోతా అన్న టెన్షన్లో ఉంది. ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఇంట్లోనైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద బిస్కెట్స్ చేయడం ఫస్ట్ టైం. మురుకులు అప్పాలు చేశాను, సన్న సేవ్ దొడ్డు సేవులు చేశా, కానీ బిస్కెట్స్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. ఇదిగోండి మెల్లి కింద కట్టే చిన్నమ్మ, కట్టే జాగ్రత్త, ఆయిల్ వచ్చి మన మీద పడుతుంది. ఓకేనా. ఇదిగోండి ఇదైతే మంచిగా దీంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే మంచిగా యూజ్ అవుతుంది. కొంచెం ఎక్కువ వేసిన అందుకని. ఏంది ఆయిల్ కాదు, బిస్కెట్స్ ఎక్కువ వేసరికి దాంట్లోకి వస్తలేదు. ఇదిగోండి ఆల్రెడీ నేను తీసిన వేయడానికి క్యాన్ కూడా తెచ్చుకున్నాను. ఆ క్యాన్లో వేసేస్తుంది. ఇది ఫస్ట్ టైం అయిపోయింది. వాయి దూరం జరిగినాను. ఇక ఎందుకు కట్టెల పొయ్యి మీద వంట చేసినా కదా, ఒక పెద్ద కట్టె అయిపోవడానికి వచ్చింది. ఆ టైంలో మళ్ళీ చిన్న కట్టె ఇంకొక కట్టె పెట్టేసుకున్నాం అనుకోండి, అది మండేటప్పుడే దీనికి కూడా మంచిగా వచ్చేసి ఇది కూడా మండడం స్టార్ట్ అయిపోతుంది. కట్టెల పొయ్యి ముట్టియడం కూడా ఒక కళ. అది మన దగ్గర ఉన్నటువంటి వాటిని వాడుతూ ఇంకోండి మధ్యలో ఆరిపోతే మన చిన్న కట్టె పుల్లలు తెచ్చుకున్నాను. అమ్మో ఇంత వద్దబ్బా నువ్వు మంట. ఇంత మండింది అనుకోండి, అవి మురుకులు మాడిపోతాయి. ఇది తీసేద్దాం. ఇదిగోండి గోధుమ పిండి బిస్కెట్స్ కోసం ఫస్ట్ చపాతీలా చేసి వీటిని ఇలా స్క్వేర్ బాక్సెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక ఇలా మనకు ఆయిల్ వేడైంది కదా, ఇలా కొన్నింటిని ఇలా ఫస్ట్ ఒక గిన్నెలకు మార్చేసుకున్న తర్వాత వాటిని ఇలా వేసేసుకొని మంచిగా వాటిని ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పటిదాకా కింద కూర్చొని చేసా, లెవ్వాలి కూర్చోలేసాక నడుములు వస్తుంది అనేసి. ఎందుకంటే ఆయిల్ టిన్ ఉంటుంది కదా, ఆయిల్ టిన్ పైన పీట పెట్టేసుకున్నాను. మన దగ్గర ఫోల్డబుల్ స్టూల్ ఉంటుంది కదా, దానిపైన అయితే నేను కూర్చున్నాను. ఎందుకండి ఇలా ఎంత క్రిస్పీగా వచ్చాయి చూసారా. స్టార్టింగ్లో ఫ్లేమ్ పెద్దగా పెట్టేసరికి మాడిపోయినాయి. తర్వాత అర్థమైంది ఏంటంటే ఫ్లేమ్ తగ్గించేసుకోవాలనేసి ఇక ఎక్స్ట్రా ఇంకేమీ ఇట్లా ఓన్లీ ఒక కట్టెనే. ఈ యొక్క కట్టె మొత్తం వస్తుందేమో ఈ యొక్క బిస్కెట్స్కి అనుకుంటే, ఇదిగోండి పెద్ద కట్టె ఇంత చిన్నగా అయిపోయింది, సరిపోదు. ఇంకో కట్టె పెట్టుకోవాల్సిందే. చాలా క్రిస్పీగా చాలా మంచిగా వస్తున్నాయి. కట్టెల పొయ్యి మీద చిన్న మంట పైన చేస్తే ఒక్కలమైన మంచిగా ఒక రొట్టె చేసుకునే లోపల ఇంకొక రొట్టె మంచిగా కాల్చుకోవచ్చు. బిస్కెట్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఒక చపాతీ వేసేసి అది కట్ చేసే లోపల ఇంకొకటి అవుతూ ఉంటుంది. ఇదిగోండి మంచి చిన్న మంట మీద మెల్లగా కాలుతూ ఉంది. ఎందుకంటే కట్టెల పొయ్యి సేగ చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద మంట పెట్టినామంటే ఆయిల్ ఇప్పటిదాకా బాగా మసిలి తొందరగా నల్లగైపోయింది. ఇట్లా చేస్తే మంచిగా వస్తున్నాయి క్రిస్పీగా. ఏదైనా కానీ కట్టెల పొయ్యి రుచే వేరు కదా.
మీరు ఎంతమందికి కట్టెల పొయ్యి అంటే ఇష్టం చెప్పండి. నాకు బేసిక్గా కట్టెల పొయ్యి అంటే చాలా ఇష్టం అండి. హలో, ఈరోజు అయితే మనం కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు అయితే వేస్తున్నాము. ఇదిగోండి 3 జొన్న రొట్టెలు అయితే అయినాయి. ఇంకొక 4 జొన్న రొట్టె. ఇదిగోండి ఇలా మంచిగా సెటప్ అంతా పెట్టేసుకున్నాం అనమాట. చుట్టూ మొత్తం అంతా కట్టేసుకుని పట్టుకో చేతిలో కట్టెపుల్ల పక్కన పెట్టేసి షార్టే కదా ఇదిగోండి నన్ను చూపి. ఇదిగోండి మంచిగా రొట్టె వేసుకుంటూ మంచి ఇద్దరికి సీట్లు సంపాదించుకున్నాం కూర్చోవడానికి. సంపాదించుకొని మంచిగా కూర్చొని చేసుకుంటున్నాం కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద చేసిన రుచి అమృతంలాగా అనిపిస్తుంది కదా. ఇవి మంచిగా క్రిస్పీగా వస్తాయి, అక్కడక్కడ మాడిపోయినా కానీ. ఇప్పుడు రొట్టె చూపి. వీళ్ళ చిన్న సరాతం తీసుకుని ఉంటాం మన ఇంటి ముందర అరకి మాలు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఐటమ్స్ నేను ఇక్కడే ఒక చిన్న బకెట్లో వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఏమైంది? పిండి కింద పడ్డది, నా శారీలో పడ్డది. ఇంకా నయమే కింద పడితే అంతే చాలు. ఇంకా కాళ్ళు కట్టేకు పడ్డది వస్తుంది. ఇంకోటి ఇంకొక రొట్టె వేస్తా చూడండి. పిండిలా కిందనే పిండి ఉప్పుకొచ్చుకున్నాము, కానీ పైకి వచ్చినాక పిండి తీసుకున్నాం మంచిగా. మళ్ళీ ప్రతిసారి మనకు రొట్టెకి ఎంత కావాలో ఆ కట్టె లోపల కానీ ఆ చిన్న కట్టెపులు, ఆ బుజ్జి కట్టెపులు ఉంచురు, దాంతో ఏం కాదు నాకు అర్థం కావట్లేదు. ఇలా అనుకుంటూ రొట్టె వేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ క్యాన్ పెట్టుకున్నాను అనమాట ఒకటి, మనం వంట వేసుకోవడానికి ఈజీగా ఉంది. ప్రతిసారి అన్ని ఐటమ్స్ కిందికి వెళ్ళి మోసుకొచ్చుకోవాలంటే కష్టమవుతుంది. అందుకే నా 10 లీటర్స్ బకెట్లో మనకి పెరుగు బకెట్లో అన్ని ఐటమ్స్ పెట్టేసుకున్నాను. మనకు కావాల్సిన ఉప్పు, కారాలు, మసాలాలు, ఆయిల్స్, పోపు దినుసులు అన్నీ పెట్టేసుకున్నాను. ఇవి రొట్టెకి కావాల్సినటువంటి స్పూను, కర్రీకి కావాల్సినటువంటి స్పూన్లు అన్నీ పెట్టేసుకున్నాను. ఏమైనా లైట్ చూసిన వేడవుతుందని నీట్గా రావాలి కదా, అట్లా వస్తుందా? ఇది కొంచెం చిన్న మంట మీద మంచిగా కాలుతాయి తెలుసా రొట్టెలు. అఖిల్ మంచిగా నాకు మంట హెల్ప్ చేస్తూ ఉన్నాడు. నేను మంచిగా ఇక్కడ పిల్లర్ పైన చూసాను, నాకు పిల్లర్ పైన పీట తెచ్చుకోండి కూడా ఊరికి ప్రతిసారి అది ఒక బరువు కదా. అలా అనేసి నా దగ్గర కింద పైన ఒకటి మార్బుల్ ఉందన్నమాట, దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుని ఇలా మనం చేసే కవర్ పైన కదా ఆయన దీనిపైన రొట్టెలు తీసుకున్నా నీట్గా ఉంటుంది. నీట్గా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంతకుముందే. దీనిపైన ఇలా కవర్తో చేతి కొంచెం ఆయిల్ పెట్టుకుని చూడండి, చిన్న మంట పైన వేస్తే మాడదన్నమాట. ఇంతకుముందు కొబ్బరి చిప్పలు వేసి పెద్ద పెద్ద మంట వచ్చింది, అందుకనే బంద్ అయింది. వీడియో నువ్వు 2 మినిట్స్ కంటే ఎక్కువ తీయకు, మళ్ళీ బంద్ చేసి ఇంకొక ఇందులో మంచిగా చేతి కొంచెం ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి, పిండి మన చేతికి అంటుకోదు. ఇలా కవర్ని తిప్పుకుంటూ చేసేసుకుందాం. ఇది గాలి వస్తుంది అందుకని, కానీ మంచిగా హాయిగా ఉంది తెలుసా. దోమలు లేవు, గాలి మంచిగా వస్తుంది. నిన్న గ్రీన్ షేడ్లో చేసాము, కొంచెం దోమల ప్రాబ్లం అనిపించింది. అవునమ్మా, ఈరోజు దోమలు ఏం లేవు. ఇలా బయట ఉంటే అంత అనిపించదు నాన్న, లోపల అంత క్లోజింగ్ కదా చెట్లు. ఇంకా మ్యాక్సిమం చెట్లతో ప్రాబ్లం ఏం, చెట్లు ఉన్న ప్లేసెస్లో దోమలు ఉంటాయి. దోమలు ఏమైనా ఉంటాయి, కానీ గాలి వచ్చింది అనుకో, గాలి వచ్చినప్పుడు దోమలు ఉండవు. అర్థమైందా? గాలికి దోమలు అంటే వెళ్ళిపోతాయి. ఇవ్వండి ఇలా మంచిగా చేసేసి ఒక్కోసారి ఇచ్చుకపోతే చూడండి, అప్పుడు వస్తుంది కోపము, రకరకాల కోపం. ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. బంద్ చేయాలా వీడియో? నైస్. సక్సెస్. అక్కడెక్కడన్నా బాగా పలసగా వచ్చిన దగ్గర ఆయనతో ఇచ్చుకపోతుంది. ఇక దొడ్డుకు వస్తే రొట్టె కాలుతుందా లేదా అనిపిస్తుంది. ఏడగాలిందే గుచ్చుకుంది, గుచ్చుకుంటుంది. టచ్ అయితే అట్లనే అవుతుంది. ఇప్పుడు కాలినప్పుడు ఫస్ట్ వేసిన తీసేయండి, మర్చిపోయింది. ఏంది నాకు సూర్కా బజ్జీ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా, పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉంటారు. హాఫ్ డే స్కూల్స్, హాలిడేస్ ఇవ్వలేదు, సారీ సమ్మరే కాబట్టి హాఫ్ డే స్కూల్సే కదా. మంచిగా ఇలా పైన డాబా పైన కట్టెలు పోయి పెట్టేసుకొని మంచిగా రొట్టెలు చేసుకున్నాం అనుకోండి, మంచి న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి
ఇలాంటి కష్టం నుండి కొంచెం కట్టెక్కిన వాళ్ళము. అయ్యో గ్యాస్ అయిపోతుందేమో అనే టెన్షన్ ఏమి ఉండదు కదా. మంచి కట్టెలు అవైలబుల్గా ఉంటే, లేదు మన దగ్గరికి అయినా కట్టెల మండి ఉందనుకోండి, ఓ బ్యాగ్ కట్టెలు తెచ్చుకున్నాం అనుకోండి, మంచి కట్టెల పొయ్యి పెట్టుకోవచ్చు. దానికోసం కట్టెల పొయ్యిలు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో మా సెటప్ చూడండి, కట్టెల పొయ్యి సెటప్. ఫోన్ దూరం పెట్టి పొయ్యిలో పెట్టేటట్టు నువ్వు ఫోన్ ఒకసారి పట్టుకో, వేద్దాం చెక్. తర్వాత వేసాం, నువ్వు ఫోన్ పట్టుకో. ఓకే, చేతిలోకి వెళ్ళి ఫస్ట్ అది ఇప్పుడు కట్టెల పొయ్యి చూపి. ఇదిగోండి కొంచెం బ్యాక్ వెళ్ళు, కొంచెం బ్యాక్ వెళ్ళు, నువ్వు నడవడమే. ఇదిగోండి కట్టెల పొయ్యి ఇంత సింపుల్గా పెట్టుకున్నా చూడండి. కింద ఒక 2 ఇటుకలు పెట్టుకున్నాను, దానిపైన ఒక ప్లేట్ పెట్టుకున్నా, ఇనుప ప్లేట్ ఉంటే నా దగ్గర. లేదు మన దగ్గర పెంకలు అట్లాంటివి ఉన్నాయనుకోండి, అదన్నా లేదంటే ఇంక ఇనుప ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకోండి, కింద అసలు వేడి కాదు. దానిపైన ఇక్కడ ఒక 2 ఇటుకలు, అక్కడ ఒక 2 ఇటుకలు పెట్టేసుకొని మంచిగా చేసుకున్నాను. ఫ్లోర్కి అసలు ఇంత వేడి కూడా తగలదు తెలుసా. 0 బడ్జెట్తో మనం కట్టెల పొయ్యి చేసుకోవచ్చు. నాకు ఏదైనా కానీ తక్కువ ఖర్చుతో అయిపోవడం ఇష్టం అనమాట. ప్రతి దానికి ఖర్చు పెట్టడం కాదు, ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెట్టుకోవాలని నేను అనుకుంటాను. ఏమంటే చెప్పండి. ఈ కొబ్బరి చిప్ప పెట్టేసి ఒక్కటి సరిపోతుంది కదా. పెట్టినాను కొబ్బరి చిప్పని, సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా అవుతా ఉంటుంది. చిన్న కట్టె, సిమ్ అంటే చిన్న కట్టె అట్లా. సిమ్ అంటే ఇదేమన్నా స్టవ్, ఆ సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి హైలో పెట్టడానికి ఎక్కువ కట్టె పెట్టినామనుకో అట్లా చెప్పాలి. అది మళ్ళీ టెక్నాలజీ, పాత టెక్నాలజీ. ఇది మన చేతుల్లో ఉంటుంది అనమాట. అడ్జస్ట్మెంట్ అక్కడ తిప్పుకు వస్తుంది అడ్జస్ట్మెంట్, ఇక్కడ పెడితే మన అడ్జస్ట్మెంట్ మన చేతిలో ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏంటంటే ఎండాకాలంలో కట్టెలు ఉప్పుతూనే మండుతూ ఉంటాయి, బస్ 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 బస్. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కట్టెల పైన నీళ్లు చల్లుకోవాలి. అప్పుడు అంత ఫాస్ట్గా కాలిపోవాలన్నమాట. కట్టెలు మెల్లి కాలుతాయి. అప్పుడు మనకి కట్టె ఏంటంటివి తొందరగా కన్జంప్షన్ ఉండదు. ఒకప్పుడు అంటే ఊర్లలో మనకి కట్టెలు బాగా ఫ్రీగా దొరికేవి. ఇప్పుడు మన సిటీలలో ఎక్కడ దొరుకుతాయి చెప్పండి కట్టెలు, కష్టం కదా. అందుకోసం మండుతుందా. ఇంకొన్ని మనం ఇలా చిన్న పెట్టేసుకుంటే మంట మంచిగా వస్తూ ఉంటుంది. ఓమైందన్న దాని కొబ్బరి చిప్ప వస్తలేదు, మెల్లగా అయితే చిన్నమ్మ. ఇంకో దాని పక్కన ఇంకో కట్టె పెట్టండి పెట్టు కట్టె అన్న పెట్టు. నువ్వు ఇక్కడ కట్టె పెట్టేసే నాన్న. ఏం